మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బనానా పౌడర్ బిజినెస్. ఈ బిజినెస్‌కి ఇండియాలో సూపర్ డిమాండ్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది? ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి లైసెన్సులు కావాలి? అట్ ది సేమ్ టైమ్ రా మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది? అదేవిధంగా దీనికి సంబంధించి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఎంత టర్నోవర్ వస్తుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఒకవేళ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి? ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. బనానా పౌడర్ బిజినెస్. ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ యువర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్మాల్ స్కేల్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లయితే ₹1,00,000 కూడా మొదలు పెట్టుకోవచ్చు. లేదు మీరు ఒక మీడియం స్కేల్లో కనుక ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే సో దీనికి వచ్చేసి మీకు మినిమం 5 to 10 lakhs అయితే ఖర్చు అవుతుంది. లేదు మీరు లార్జ్ స్కేల్లో మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఇందులో మీరు ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మిషనరీ కావచ్చు, ఈ విధంగా అంతా కూడా పెట్టుకున్నట్లయితే ₹50,00,000 వరకు మీకు ఖర్చు అయితే అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ అసలు మీరు రా మెటీరియల్ తీసుకోవాలి, అసలు ఏంటి అన్నది నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో మన ఇండియాలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఇక్కడ సో హైయెస్ట్ బనానా యాడ్, అసలు వన్ ఆఫ్ ది ఇండియాలో లార్జెస్ట్ బనానా యాడ్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఏంటంటే బల్క్లో ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. యానం కావచ్చు, తర్వాత పాండిచ్చేరి, తర్వాత తమిళనాడు. సో ఈ ప్లేసెస్లో ఈ యొక్క బనానాస్ అనేవి హై ప్రొడక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఏం చేయాలి, అసలు బనానా పౌడర్ ఎలా అసలు మనం ప్రిపేర్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి? సో బనానా పౌడర్ని బేబీ యొక్క ఫుడ్ కింద వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇందులో హై ఫైబర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో మేకప్ ప్రొడక్ట్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో కాబట్టి దీనికి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. సో ఇది ఎలా తయారు చేస్తారు ఏంటి అంటే బనానాస్ని మీరు బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వారిని అప్రోచ్ అయ్యి సో మీరు వారితో మాట్లాడుకొని బల్క్గా ప్రొడక్షన్ తెచ్చుకోండి. ఒక 4 kgల బనానాకి మీకు 1 kg పౌడర్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు బనానా పౌడర్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? సో బనానాస్ని ఫస్ట్ మీరు డ్రై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక గ్రైండర్ ఆర్ మిక్సర్, సో డిపెండ్స్ అపాన్ యువర్ సైజ్ని బట్టి మీరు మీ యొక్క గ్రైండర్ కావచ్చు, లేదంటే మిక్సర్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే సోలార్ డ్రైయర్స్ అవైలబుల్గా ఉన్నాయి, వాటిని కూడా మీరు తీసుకొని వర్షం పడుతున్న టైంలో కూడా మీరు యూజ్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్కి ప్యాకింగ్ చేసేసి మీరు డైరెక్ట్గా అమ్మేయడమే అనమాట. సో దీన్ని మీరు ఆన్లైన్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా అమ్ముకోవచ్చు. లేదంటే ఎనీ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమ్ముకోవచ్చు. లేదంటే మీరే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. షాపిఫై ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు మీ పేరు మీద ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని అందులో కూడా మీ యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ని పెట్టుకొని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. సో డైరెక్ట్గా డబ్బులు మీకే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కనుక పెట్టుకొని అమ్ముకోవాలనుకుంటున్నట్లయితే సో amazonseller.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఫ్లిప్కార్ట్ ఉంటే కనుక ఫ్లిప్కార్ట్seller.comలోకి వెళ్ళి మీరు అక్కడ ఫ్లిప్కార్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో 1 week తర్వాత మీకు పేమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎవ్రీ వీక్ వాళ్ళు పేమెంట్ చేస్తూ ఉంటారనమాట. కొంత కమిషన్ అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు సో ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అయితే వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? సో స్మాల్ స్కేల్ అయితే ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది, లార్జ్ స్కేల్ అయితే ఎంత అవుతుంది, మీడియం స్కేల్ అయితే ఎంత అవుతుంది నేను చెప్తాను చూడండి. సో వీటికంటే ముందుగా మనము లైసెన్సుల గురించి తెలుసుకుందాం. సో లైసెన్స్లు వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించినటువంటి ఏ ప్రొడక్ట్స్ని కనుక మీరు అమ్మినట్లయితే వాటికి ఖచ్చితంగా FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ మన ఇండియాలో గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, దీని మీద కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ కనుక మీకు 20 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు GST రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కనుక గూడ్స్ కనుక మీరు ₹40,00,000 కంటే ఎక్కువ కనుక టర్నోవర్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఉదయం పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క కంపెనీని. ఎందుకు అంటే మీరు కనుక ఉదయం పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు MSME మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద గవర్నమెంట్ నుంచి మీకు స్టార్టప్ కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ గ్యారంటీ కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, ఈ యొక్క లోన్స్ అనేటివి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ట్రేడ్ లైసెన్స్, లోకల్ అథారిటీ దగ్గర నుంచి మీరు వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్లీ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్. సో మీరు కనుక మీ యొక్క బనానా పౌడర్ బిజినెస్ని, బనానా పౌడర్ని కనుక ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అని చెప్పి IEC కోడ్ ఉంటుంది. ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు మీ యొక్క ప్రొడక్ట్స్ని. ఫర్ స్మాల్ స్కేల్, సో ఒకవేళ కనుక మీరు స్మాల్ స్కేల్లో కనుక ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే మీకు వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 to 5 lakhs అయితే అవుతుంది. అందులో మీకు కావాల్సింది ఏంటంటే స్లైజర్ ఒకటి, డ్రైయర్ ఒకటి,
గ్రైండర్ ఒకటి అండ్ ప్యాకింగ్ మెషిన్స్ ఎనఫ్, ఇవి సరిపోతాయి. ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు మీడియం స్కేల్ కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీకు మినిమం 10 లక్షల రూపాయల నుంచి 15, 20, 30 లక్షల రూపాయలు కూడా మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం లార్జ్ స్కేల్లో మీరు ఒక సెమీ ఆటోమేటిక్ మిషనరీ కూడా మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లార్జ్ స్కేల్లో కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే సో మీకు వచ్చేసి ద కాస్ట్ 50 లక్షల కంటే కూడా ఎక్కువ అవుతుంది. సో దీనికి సంబంధించి మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మోస్ట్లీ ఏం కావాల్సి వచ్చింది ఇక్కడ మనకి స్లైస్ రోడ్ కావాలి, డ్రై రోడ్ కావాలి, ఆ తర్వాత గ్రైండ్ రోడ్ కావాలి, తర్వాత ప్యాకింగ్ మెషిన్స్ సరిపోతుంది. దట్స్ ఇట్. ఫర్ స్మాల్ స్కేల్లో కనుక మీరు మొదలు పెట్టినట్లయితే సో మీకు ఈ యొక్క బనానా పౌడర్ అనేది నెలకి మీరు 500 నుంచి 700 కేజీల వరకు ప్రొడక్షన్ చేశారని చెప్పి అనుకోండి. సో ఒక కేజీ వచ్చేసి మార్కెట్లో ఎంతగా ఉందంటే 250 రూపాయలుగా ఉందన్నమాట. సో దీని మీద వచ్చేసి మీకు మంత్లీ 2 to 3 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ బిజినెస్కి అయినా సరే కూడాను, ఈవెన్ ఫర్ ది బనానా బిజినెస్ కూడా, బనానా పౌడర్ బిజినెస్ కూడా సో మార్జిన్ వచ్చేసి 25 to 30%. సో ఇంకొన్ని కేసెస్లో మనం 40% వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎంత కాదనుకున్నా మీకు 25% నుంచి 30% వరకు రావడం జరుగుతుంది మీరు కనుక స్మాల్ స్కేల్లో కనుక ఈ బిజినెస్ మొదలు పెట్టినట్లయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియం స్కేల్ కనుక మొదలు పెట్టినట్లయితే 3 to 5 tons పర్ మంత్ మీరు ప్రొడక్షన్ చేశారు అనుకుందాం. సో చేసినట్లయితే టర్న్ ఓవర్ వచ్చేసి మీకు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు అవుతుంది. సో చూసారా, మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే చేశారు. సో పర్ మంత్కి మీకు 10 నుంచి 15 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ అయితే రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రాఫిట్ మార్జిన్ కూడా 30 to 35% అయితే మీకు రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు కనుక లార్జ్ స్కేల్లో ఈ బిజినెస్ మొదలు పెట్టినట్లయితే 10+ tons పర్ మంత్ కనుక మీరు ప్రొడక్షన్ చేసినట్లయితే సో దీని మీద మీకు 50 lakhs రూపీస్ నుంచి 1 crore ఆఫ్ రూపీస్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మార్జిన్ కూడా ఇందులో మీకు 35 to 40%. ఎందుకంటే మీరు బల్క్లో ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు బల్క్లో సేల్స్ కనుక అయినట్లయితే సో బల్క్లో డబ్బులు రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు లార్జ్ స్కేల్లో ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు డైరెక్ట్గా మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనీ అనేది రావడం జరుగుతుంది. నౌ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది ఏ బిజినెస్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్ సోషల్ మీడియా, ఆన్లైన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ అది. సో వీటన్నిటిలో కూడా మీరు ఎంత చక్కగా విగ్రెస్గా ప్రమోషన్ చేసుకుంటే అంత మంచిది. సో ఒక బ్రాండ్ కనుక మంచిగా బిల్డ్ అవ్వాలి, మీరు కనుక బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా యాడ్స్ వైపు వెళ్ళండి. లేదా న్యూస్ పేపర్ కావచ్చు, టీవీ యాడ్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం డిజిటల్ మీడియా చాలా చాలా బాగా రన్ అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో ఒక టీవీలో వచ్చే యాడ్ లక్షల్లో ఉంటుంది, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజెంట్ మనం చూస్తున్నాం. సో దాని ద్వారా ఎంత బిజినెస్ జరుగుతుందో. రీసెంట్గా ఇంతకు మార్నింగ్ అనమాట మా ఫ్రెండ్ ఒకరితో మాట్లాడాను, తనకు ఒక బిజినెస్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్తో మార్కెటింగ్ చేయించుకున్నారట. 500 కాల్స్ వచ్చాయంట ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ కోసం. సో తను ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువే చేయడం జరిగింది. సో ఈ విధంగా మీకు ప్రమోషన్స్ కనుక చేసుకున్నట్లయితే మీ బిజినెస్కి మంచి విజిబిలిటీ పెరుగుతుంది, బ్రాండ్ డెవలప్ అవుతుంది. సో దట్ మార్కెటింగ్ బాగా రీచ్ అయ్యే జనాలకి మీకు ఎక్కువ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మంచిగా ప్రమోషన్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఈ బిజినెస్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక కావాలి మాకు చెప్పండి అంటే కనుక ప్లీజ్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలో కూడా క్లియర్గా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. అట్ ది సేమ్ టైం మీకు కనుక ప్రమోషన్స్ కూడా కావాలి మీ బిజినెస్ సంబంధించి అంటే మన సుమన్ టీవీలో కూడా మనం ప్రమోషన్స్ కూడా చేస్తాం. సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. అయితే చాలామంది కూడా అన్న మాకు ఎగ్జాక్ట్గా మెజర్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పి అడుగుతున్నారు కదా. సో స్మాల్ స్కేల్ కావచ్చు, మీడియం కావచ్చు, లార్జ్ స్కేల్ కావచ్చు, వీటిలో మెషినరీ అనేది ఎంతెంత ఖర్చు అవుతుంది క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్ కనుక మీరు మొదలు పెట్టినట్లయితే మీరు ఇంటి దగ్గర మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న కాటేజ్ ఇండస్ట్రీ కనుక మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి బనానా స్లైసర్, ఇది వచ్చేసి 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోలార్ డ్రైయర్. సో ఇప్పుడు ప్రజెంట్ సోలార్ అనేది చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి మీరు ఇటువంటివి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అంటే మళ్ళీ మీకు పవర్ కన్జంప్షన్ అంతా జరుగుతుంది, దానివల్ల మీకు కరెంట్ బిల్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు పర్ డే వచ్చేసి 50 నుంచి 100 కేజీల వరకు డ్రై చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ గ్రైండర్ వచ్చేసి 40,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు మీకు దొరుకుతుంది. ఇది మీరు ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ సీలింగ్ అండ్ ప్యాకింగ్ మిషన్స్ వచ్చేసి మీరు 25,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది మాన్యువల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్స్ మీరు హైర్ చేసుకున్నట్లయితే ఓకే, లేదనుకున్నట్లయితే స్మాల్ ఆటో కూడా దొరుకుతాయి మీకు. సో ఆ మిషన్స్ అనేవి ఆటోమేటిక్గా ప్యాక్ చేస్తూ ఉంటాయి అనమాట. మొత్తం వచ్చేసి 2 to 4 lakhs అయితే దీనికి ఖర్చు అవుతుంది స్మాల్ స్కేల్కి. అదే కనుక మీడియం స్కేల్కి అయితే మీరు బనానా స్లైసర్, ఇందాక మనం చూసింది స్మాల్ది, సో 20 to 40
కే మాత్రమే. ఇక్కడ ఏంటంటే మీరు 200 కేజీల నుంచి 500 కేజీలు పర్ అవర్ ఇది డ్రై చేస్తూ కట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు 1 to 2 lakhs ఆఫ్ కాస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హాట్ ఎయిర్ డ్రైయర్ ఆర్ ట్రే డ్రైయర్ అని చెప్పి అంటూ ఉంటాం. అవి రెండు తీసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మీకు 500 కేజీల నుంచి 1000 కేజీలు పర్ డే చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్రైండర్ వచ్చేసి 1 to 2 lakhs అవుతుంది. తర్వాత సీయింగ్ మెషిన్ సో 50,000 రూపాయల నుంచి ₹1,00,000 అవుతుంది. ఆటోమేటిక్ పౌచ్ ప్యాకింగ్ మెషిన్ వచ్చేసి 2 to 4 lakhs అయితే అవుతుంది. సో మొత్తం వచ్చేసి 10 to 15 lakhs పర్ డే వచ్చేసి మీరు 500 నుంచి 1000 కేజీల అటువంటి పౌడర్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో కేజీ వచ్చేసి మినిమం మార్కెట్లో ₹250 ఉంది. కాకపోతే మీరు ఆన్లైన్ అమ్ముకుంటలేదే పావు కేజీ ఈజీగా అంత ఉందన్నమాట. సో డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ అవైలబిలిటీ. సో మీరు ఎంత క్వాలిటీగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు ఎంత తక్కువగా ఇనిషియల్ డేస్లో కనుక ఇచ్చినట్లయితే అంత బాగా మీ యొక్క బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇక లార్జ్ స్కేల్ చూసేద్దాం. ఇందులో ఫుల్ ఆటోమేటిక్ బనానా స్లైస్ లైన్ అనమాట. ఇది 5 to 10 lakhs అవుతుంది. ఇండస్ట్రియల్ కంటిన్యూస్ బెల్ట్ డ్రైయర్స్ సో ఇది 15 to 25 lakhs అవుతుంది. హై కెపాసిటీ పల్వరైజర్ అండ్ స్టీమ్ మెషిన్ వచ్చేసి 5 to 8 lakhs అవుతుంది. తర్వాత ప్యాకింగ్ మెషిన్ వచ్చేసి 10 to 15 lakhs అవుతుంది. తర్వాత కన్వేయర్స్, వాషర్స్ అండ్ పీలింగ్ మెషిన్స్ అనేవి ఉంటాయి. సో పీలింగ్ మెషిన్స్ అంటే తొక్క తీయడం అనమాట. సో కన్వేయర్స్ అండ్ వాషర్స్ ఇవన్నీ కలిపి 10 to 15 lakhs అయితే అవుతుంది. టోటల్గా వచ్చేసి మీకు 50 lakhs అయితే మినిమం అవుతుంది లార్జ్ స్కేల్ కనుక పెట్టుకున్నట్లయితే. సో ఇంకొంచెం బాగా ఇంకా పెద్దగా పెట్టుకోవాలనుకున్న 1 crore కూడా అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు కంగారు పడొచ్చేమో. మీరు ఇనిషియల్గా ఉదయం పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీకు లాట్ ఆఫ్ స్కీమ్స్ గవర్నమెంట్ అనేది ఇటువంటి స్టార్టప్స్కి చాలా స్కీమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముద్రా లోన్ కావచ్చు. ఇందులో మీకు 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు లోన్ రావడం జరుగుతుంది. అదే కనుక మీరు స్టాండప్ ఇండియా స్కీమ్ అయితే ₹1,00,00,000 వరకు రావడం జరుగుతుంది. సో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇది కూడా ₹1,00,00,000 వరకు పైనే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నో కొలాటరల్ అనమాట. సో మీరు మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక తీసుకొని బ్యాంక్ కనుక వెళ్ళినట్లయితే సో మీకు మంచిగా ఈ లోన్స్ అన్ని కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు మీ క్రెడిట్ బట్టి సో అన్నీ చెక్ చేసి బ్యాంక్ వాళ్ళు మీకు అప్రూవ్ చేస్తారు. సో దట్ మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. వీటి మీద మంచి సబ్సిడీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా బనానా పౌడర్ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది. అట్ ది సేమ్ టైం సో స్కోప్ కూడా బాగుంది. ఎందుకంటే బేబీ ఫుడ్స్లో కూడాను వాటికి యూజ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. సో కాబట్టి మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇది బాగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి మనం అనుకోవచ్చు. సో దట్స్ ఇట్. సో మీ అందరికీ ఈ బిజినెస్ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఆర్ కాల్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.